మటను మునక్కాయ కర్రీ ఒకసారిలో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం సైజు ఉల్లిపాయలు 3, 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. 2 గరిటెల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 6 రెబ్బలు, ధనియాలు 1 స్పూను, చెక్క 3 చిన్న ముక్కలు, ఇలాచి 5, లవంగాలు 6, గసగసాలు 4 చిన్న స్పూన్లు. ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యి మటన్ వేసుకోవాలి. మటన్ బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి. మటన్ వేసుకుని మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని 2 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో మూత పెట్టుకుని వాటర్ అంతా ఎవాపరేట్ వరకు మగ్గనివ్వాలి. 50% వరకు మగ్గనివ్వాలి. ఒక 20 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాలు హైలో పెట్టుకుని 20 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా 50% బాయిల్ అయ్యాక మునక్కాళ్ళు 12 జీడిపప్పు వేసుకోవాలి. మునక్కాళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. 30 కేజీ మటన్కి 12 మునక్కాళ్ళ ముక్కలు సరిపోతాయి. 1/2 కేజీ అయితే 10 ముక్కలు వేసుకోండి. ఇలా 50% మగ్గాక వేసుకోవాలి. వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. సిమ్లోనే మగ్గనివ్వాలి. నలభై నిమిషాలు సిమ్లో మగ్గాక ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ముక్క మెత్తగా వండాలంటే సిమ్లోనే 40 నిమిషాలు మగ్గనిచ్చి వాటర్ వేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే ముక్క మెత్తగా ఉంటుంది, గట్టిగా లేకుండా టేస్టీగా ఉంటుంది. దగ్గరగా బాయిల్ అయింది. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.